గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోయారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ధాన్యం కొనుగోలులో 36,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఒకప్పుడు పౌర సరఫరాల అంటే ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖ అని, కానీ జగన్ పరిపాలనలో అవినీతి శాఖగా మారిపోయిందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సివిల్ సప్లైస్ ఖాతాలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ ఎక్టర్స్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డాగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకుని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి. ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం. ఇది 35,404 మెట్రిక్ టన్నులు మాకు అక్కడే దొరికింది. ఇక రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు, దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి. అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది. నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా, ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు 39 రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో ఈ సరఫరా యంత్రాంగం ద్వారా 45 రూపాయల 33 పైసలు మాకు దానికి ఖర్చు అవుతోంది. ఒక కిలో బియ్యం రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు 8 రూపాయలకి 7 రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి. ఎంతవరకు మనకి బియ్యం అవసరమో, ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ